సింహాచలం అప్పన్న సన్నిధిలో చందనోత్సవ సందడి నెలకొంది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు తొలిగంధం అరగదీతకు శ్రీకారం చుట్టారు. గంధపు చెక్కలకు పూజలు చేసి ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు తొలిగంధం చెక్కను అరగదీశారు. చందనోత్సవ రోజున నిజరూప దర్శనం అనంతరం సింహాద్రి నాథునికి సుమారు 125 కిలోల శ్రీగంధాన్ని సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి తొలి విడతగా సమర్పణ చేస్తారు. ఈ మేరకు బేడా మండపంలోని రాళ్లపై సిబ్బంది 3 రోజుల పాటు చందనం అరగదీతను కొనసాగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థాన ఆచార్యులు టిపి రాజగోపాల్, అవి రమణాచార్యులు పాల్గొన్నారు. ఈ నెల 30న సింహాచలం క్షేత్రంలో జరగనున్న వారాహ స్వామి వారి చందన యాత్ర సందర్భంగా తొలిగంధం అరగదీతకు ఆలయ వర్గాలు ప్రత్యేక పూజలు నిర్వహించి నియమ నిష్ఠలతో శ్రీకారం చుట్టారు. విశాఖలో ఈ నెల 30న జరిగే చందనోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. దీంతో భక్తుల సౌకర్యార్థం దర్శనం టికెట్ల దర్శనాన్ని సులభతరం చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. దర్శనం టికెట్లు పిఆర్ఓ ఆఫీస్ వద్ద లభిస్తాయని పేర్కొన్నారు. స్వామివారి సన్నిధానంలో చైత్రబహుళ ఏకాదశిని పురస్కరించుకొని చందనం సాన ముహూర్తం అని ముహూర్తం జరుగుతుంది. అంటే ఇవాటి నుంచి స్వామి చందనోత్సవానికి అవసరమైనటువంటి చందనాన్ని పరిగ్రహిస్తామన్నమాట. దాన్ని ముహూర్తం. ఆ కారణంగా సుప్రభాత సేవ కానీ ఆరాధన సేవలు కానీ ఉండవు. ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడతాయి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 4:30 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పరిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మల గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో స్వామివారి సన్నిధానంలో చందనం అరగతీయడానికి ఉపయోగించేటువంటి చందన దారు ఖండాన్ని స్వామివారి సన్నిధానంలో వచ్చి దానికి అర్చన చేసి వేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం స్నానం దగ్గరికి వస్తాం. అక్కడ విశ్వక్సేనారాధనం, పుణ్యావాచనం జరిపించుకొని మళ్ళీ వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్నానం దగ్గరికి వచ్చి చందనం అరగతీయడం ప్రారంభిస్తాం. ప్రధాన అర్చకుల వారు అరగతీస్తారు, ముహూర్తం చేస్తారు. తర్వాత స్థానాచార్యుల వారు